EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికా సుంకాల వేళ స్వదేశీ ఉత్పత్తులే కొనాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. సరస్వతీదేవి అలంకారంలో వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు. కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు. అమెరికా సుంకాల వేళ స్వదేశీ ఉత్పత్తులే కొనాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఇవి దేశీయ ఉత్పత్తులని సగర్వంగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దానికి స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం అనే హ్యాష్ ట్యాగ్ జోడించాలన్నారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి విజయదశమితో 100 ఏళ్లవుతున్న సందర్భంగా ఆ సంస్థపై ప్రశంసలు కురిపించారు. క్రమశిక్షణ, నిస్వార్థ సేవే సంఘ్ బలమని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు. వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా. ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ 6 కార్యక్రమాలు తీసుకున్నాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది. అదే మరి నిన్న మొన్న ఒక పక్కన చూస్తే సూపర్ జిఎస్టీ, ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి. దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు. ఈ 2 ప్రభుత్వాలని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని, మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాల సహకరించమని, ఆశీస్సులిమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-15లోనే కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం. అదే మరి దాతల కోసం ఒక 9 కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం. ట్రంప్ బాగా చేస్తలేడు, ఇక్కడికి రండి అవకాశాలు ఇస్తానని మాట్లాడే మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూశారా? ఇప్పటి వరకు ట్రంప్ మీద మోడీనే ఒక్క మాట మాట్లాడలేదు. ఊర్లో బజార్లో కూర్చున్నవాడు ఎవరినైనా తిట్టొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిలాగా ఉండి ఏం మాట్లాడాలో సోయి ఉండాలి కదా. కనీసం 10 సార్లు అమెరికా పోయిన మీ రాహుల్ గాంధీ కూడా ట్రంప్ మీద మాట్లాడలేదు. ఉన్నవే ఇక్కడి నుండి పీక్కపోతున్నాయి. ఈయన సక్కదానానికి వాడొచ్చి పెడతాడా? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎవడన్నా ట్రంప్ బాగా చేస్తలేడు, మీరు ఇక్కడికి రండి, మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తా అని మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని ఎవరైనా చూసినా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ట్రంప్ మీద మోడీనే ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు.
ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు. ట్రంప్ని తిట్టవచ్చు, మోడీని తిట్టవచ్చు, జెలెన్స్కీని తిట్టవచ్చు, పుతిన్ తిట్టవచ్చు, జిన్పింగ్ని తిట్టవచ్చు. ఊళ్ళో ఓడ బజార్లో పడి కూర్చున్నాడు, అడబడి కట్టుకొని తిరిగేటోడు. కానీ నువ్వు ముఖ్యమంత్రి ఉండి సోయిండాలి కదా, నా పరిధి ఏంది, నేనేంది, నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు. నీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలేడు, ఇప్పటికి 10 సార్లు అమెరికాకు పోయి వచ్చిండు, మళ్ళీ ఇవాళ రేపు కూడా పోతున్నట్టున్నాడు. ఒక మాట ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. ఇంకా పిచ్చి మాటలను పట్టుకొని నేను ఏం చెప్పాలి? ఇక వాళ్ళు దేశాన్ని నడిపేటోళ్ళే మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని మీకు ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికి రండి మా కాడికి. ఉన్నోడే పిక్కపోతున్నాడు. ఈడికి వచ్చిన సంస్థలే పిక్కొని పోయినాయి. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్తగా వచ్చుడు కాదు, పాతదే ఒక్క పని మొదలు పెడతలే. ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరైజ్ బిల్డింగ్ ప్రారంభంగా చూసిరా మీరు మధ్యకాలంలో ఎక్కడన్నా? అది అయితే తప్పకుండా ఈయన పోయి శంకుస్థాపన చేస్తాడు. దాన్ని కూడా కట్టుకుంటే కూడా ప్రైవేట్ వాడు కట్టుకుంటే కూడా పోయి ఈయన పోయి శంకుస్థాపన చేస్తుండే పాపం. ఈయన చక్కదనానికి ఈయన ముఖానికి నమ్మి వీడొచ్చి వాడొచ్చి కడతాడు. అదే గురువు ముచ్చట ఆయన కూడా మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడేట్టుంది. గురువు నేను శంకుస్థాపన చేసిన హైదరాబాద్కు. అది ఏమనాలి వీళ్ళని అందరినీ? మన దేశాలనే ఇట్లా మాట్లాడిన వాళ్ళకి చట్టాలు లేవు తీసుకుపోయి లోపడేయడానికి. వేరే వేరే దేశాలను అయితే వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతురు. మన కాడ మహా అయితే పెడితే ఎర్రగడ్డలు పెట్టాలి. తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ పని చేద్దాం. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం వేళ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. జూరాల సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి వరద మరింత పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ సీజన్లో తొలిసారి 6 లక్షల క్యూసెక్లకు పైగా వరద చేరుతోంది. ప్రస్తుతం 6,10,484 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. 10 స్పిల్వే గేట్లను 23 అడుగుల మేర ఎత్తి 5,90,772 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,097 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.22 టీఎంసీలుగా కొనసాగుతోంది. అచ్చంపేటలో జనగర్జన సభ పెట్టినందుకు సిరిసిల్లలో సింహగర్జన సభ పెట్టాలని మా అధిష్టానాన్ని అడుగుతా. నేను అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నాయకుడిని. బీజేపీ నేత గువ్వల బాలరాజు. మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాను. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజు అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజు. గువ్వల బాలరాజు స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అమెరికా సుంకాల వేళ స్వదేశీ ఉత్పత్తులే కొనాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.
సరస్వతీదేవి అలంకారంలో వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు. కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.